బోధించుటకు ప్రభా యేసు నన్ను మీరు నిలవబెట్టి ఉన్నారు. ప్రభా నా నోట ప్రభా మీ మాటను ఉంచమని నేను అడుగుతున్నాను. చెప్పేది నేను కాక ప్రభా నాలో మీరుండి చెప్పించమని నేను అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి, మాట్లాడండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రభా వారి హృదయంలోకి వాక్యం వెళ్ళి ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగు రీతిగా ప్రభా నాతో మీరు బోధించమని నేను అడుగుతున్నాను. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెషయా 58 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములకు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. చాలండి. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటున్నారు. ఎవరండి? ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరు అన్నమాట. ఉపవాసం ఉండే వాళ్ళందరూ ఫస్ట్ మొట్టమొదటిగా ఏమనుకుంటారంటే, మేము ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు చూడట్లేదు ప్రభా, నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు అని అంటున్నారనమాట. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ వారి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఓకే, అన్నీ సక్రమంగానే జరిగిస్తున్నాము అని అనుకుంటారు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అంటే ఇక్కడ వారు ఉన్న సిచ్యువేషన్ని వారు చూసుకోవట్లేదు. వారు ఏ పరిస్థితిలో ఉండి ఉపవాసం చేస్తున్నారో చూసుకోవట్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో వారి యొక్క బిహేవియర్ని చూసుకోకుండానే వారు ఆ మాట అంటున్నారు అనమాట. అక్కడ మేము ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు చూడవు అని అనేవారి కోసం దేవుడు చెప్తున్నాడు అనమాట. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఉపవాసం చేయాలి అని ముందుకెళ్తారు కదండి. అంటే వారి ఆరోగ్య స్థితిని బట్టి ఇలా చూసుకొని, అంటే కొంతమంది ఒక వారం ఉండగలరు, కొంతమంది వారు చేసుకున్న తీర్మానంను బట్టి ఉంటుంది అనమాట. ఒకరోజు ఫుల్గా ఉండగలరు, ఇంకొక రోజు ఒక పూట ఉంటారనమాట. అలాగే వారి ఆరోగ్య స్థితిని బట్టో లేకపోతే ప్రతిదాన్ని బట్టి వారు చూసుకొని వాళ్ళ అనుకూలతను బట్టే ఉపవాసాన్ని ఉంటారు. అలా ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు అని అడుగుతున్నారు. వారున్న సిచ్యువేషన్ని బట్టి వారు చూసుకోవట్లేదు. అంటే వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారు చూసుకోవట్లేదు. వారి యొక్క బిహేవియర్ని చూసుకోకుండానే వారు ఆ మాట అంటున్నారనమాట. దేవుడు కింద వారి కోసం చెప్తున్నారనమాట, ఎలాంటి ఉపవాసం చేస్తే నేను లక్ష్య పెట్టను అని. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పైన చేయిందురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసమునందురు. మీ కట్టధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? చాలండి. ఎలాంటి ఉపవాసం ఉంటే నేను లక్ష్య పెట్టనని దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమనే పైన చేయిందురు. మొట్టమొదటిగా ఏం చదువుకున్నాము? మీరు ఉపవాస దినమున మీ వ్యాపారము చేయుదురు. రెండవదిగా మీ పని వారి చేత కఠినమైన పని చేయిందురు. మూడవదిగా కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. నాలుగవదిగా మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం చెప్పండి? మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ వ్యాపారము చేయుదురు. అంటే ప్రభు చెప్తున్న మాట ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు కదండి. ఉపవాసం ఉన్నప్పుడు మీరు వ్యాపారాలు చేస్తారు, అలాంటప్పుడు నేను ఉపవాసమును ఎలా లెక్క చేస్తానని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ప్రభువుకు అనుకూలముగా ఉపవాసం చేసినప్పుడు ఆయన లక్ష్య పెట్టడు అంటారా? అక్కడ లాస్ట్లో ఉన్న వర్డ్ ఏంటి? అట్టి ఆ ఉపవాసము నాకు అనుకూలమా? 5వ వచనం. అట్టి ఆ ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు చెప్తున్నాడు కదా. ఈ 4 చదువుకున్నాం కదా. ఈ 4 నువ్వు చేసినప్పుడు ఉపవాసం ఉన్న వ్యర్థం అని దేవుడు చెప్తున్నాడు. మీ వ్యాపారాలకు యాజిటీస్గా వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు దేవుని కొరకు ప్రత్యేకింపబడింది అని ఎలా అనుకుంటాము?
ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారాలను వదిలేసి కఠినమైన పని అంటే రెండవదిగా ఏంటంటే మీ పనివారి చేత కఠినమైన పని చేయిందురు. అంటే కఠినమైన పనిని ఎప్పుడు చేయిస్తారు? ఇశ్రాయేలు ప్రజలకి బానిసత్వం చేయించాడు కదండి రాజు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చేయించాడు? ఆయన హృదయం కఠినమైనప్పుడే కదా అలాంటి పనులు చేయిస్తారు. కఠినమైన పని అనేది ఎప్పుడు చేయిస్తారంటే వారి హృదయము కఠినముగా ఉన్నప్పుడే చేయిస్తారు. అంటే ఆ రోజు మొత్తానికి నువ్వు పనే చేయవు, ఓకే పని చేయవు అలాంటప్పుడు మీ పని వారి చేత అంటే నువ్వు ఒక మేనేజర్ అయినప్పుడు లేదా నీ కింద ఒక ఇద్దరు ముగ్గురు కొంతమంది పని వారు ఉన్నప్పుడు వారితో చేయవలసిన దానికంటే ఎక్కువ అంటే వారు ఎంత చేయగలరో దానికంటే అధికముగా వారితో పని చేయించినప్పుడు అది కఠినమైన పని అని అంటారనమాట. అంటే వీరు పని చేయరు అని వారి పని వారితో చేపిస్తున్నారా లేకపోతే ఏంటి? వారి యొక్క హృదయం కఠినముగా ఉంటుంది కాబట్టి కఠినమైన పని వారు చేపిస్తారు. మొట్టమొదటిగా ఏం చదువుకొని చెప్పండి. రెండవదిగా మూడవదిగా చదువుకుందాం. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ కదా. అంటే మీరు కలహపడుచు వివాదము చేయుచు అంటే యాజ్ ఇట్ ఈస్గా రోజు ప్రతి ఒక్కరింట్లో ఒక గొడవ ఉంది అని అనుకుందాం. అంటే రోజు ఒక గొడవ ఆడుకున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇంకా అదే పని. ఇంకా వ్యాపారానికి వెళ్ళడం పని అంటే ఒక కఠినమైన హృదయమును కలిగి ఉండడం. మూడవదిగా కలహములు ఆడుచు గుద్దులాడుచు అంటే గొడవలు ఆడుకోవడం. ఈ మూడు చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉండి ఆ రోజు ఉపవాసమును ప్రకటించుకోవడంలో ఉపయోగం ఏముంది? రోజు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నట్లు కదా దాని అర్థం. మళ్ళీ మన ఉపవాసం ప్రకటించుకోవడం దేనికండి? నార్మల్గా నువ్వు ఒకరోజు తినకపోవడమే అది. దేవుని కొరకు ప్రకటించబడిన దినము అని అనరు దాన్ని. ఉపవాసం ఉండి నీకు ఏమీ లేక తినట్లేదనో లేకపోతే ఆకలికి తినట్లేదనో అని అనిపిస్తుంది అనమాట. నార్మల్గా రోజు అడుగునే గొడవలైనా అంటే సమాధానము లేని కుటుంబం. సమాధానము లేని కుటుంబంలో పోనీ ఒకరోజు నువ్వు వారు అన్నప్పుడు వారి ఆ యొక్క మాటలను నువ్వు తీసుకోలేకపోతున్నావు, తిరిగి రివర్స్లో ఇవ్వడం కాదు. ఆ సమాధానపడే యొక్క మనసు మనకు ఉండాలి. మొట్టమొదటిగా రోజువారీగా ఎలా అయితే గొడవలు ఆడుకుంటారో ఆ రోజు కూడా గొడవలు ఆడుకుంటూ ఉంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దినము అని ఎలా అవుతుంది? అవి మూడు. నాలుగోదిగా మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసము నుండరు. అంటే మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసము నుండరు. అంటే కరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నారంటే నాలుగోదిగా కంఠధ్వని డైరెక్ట్గా దేవునికి వినబడే రీతిగా కాదు, అన్యజనులకో చుట్టుపక్కల వాళ్ళకో వినిపిస్తుంది, అంతేనండి. మూడో దాంట్లో మనం ఏం చదువుకున్నాం? గుద్దులాడుచు వివాదము చేయొచ్చు అంటే వీరి యొక్క ఆడుకున్న గొడవలన్నీ చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారు. ఇంకా వీరిలో ప్రార్థన ఏది, ఉపవాసం ఉన్నట్లు దేవునికి ఎలా తెలుస్తుంది? రోజు ఎలా అయితే గొడవలు ఆడుకుంటారో అట్టి రీతిగానే నార్మల్గానే గొడవలు ఆడుకుంటుంటే ఇంకా ఆ కంఠధ్వని దేవునికి ఎలా వినబడుతుంది? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని అడుగుతున్నాడు. అట్టి ఉపవాసము అనుకూలము అని చెప్పాడండి. అంటే రోజు నువ్వు ఎలా అయితే ఉపవాసం ఉంటున్నావో అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రతిరోజు అందరూ చేసే పని నార్మల్గా మీరు మీ వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు, వస్తారు, ఒక పూట తినలేదు అనుకుందాం. అదే రీతిగా రెండవదిగా కఠినమైన హృదయంతో కలిగి, మూడవదిగా కలహాలు పడచ్చు. అంటే ఒకరోజు జస్ట్ తినలేదు మీరు అంతే, కానీ ఈ మూడు చేశారు. దాని అర్థం ఏంటి? ఉపవాసం ఉన్నట్లు అవుతుంది అది. ఒకవేళ ఉపవాసమే ఉన్నారు అది కూడా ఉపవాసం అవుతుందా? మీ దృష్టిలో ఉపవాసం, దేవుని దృష్టిలో రెండు ఒకటే కదండి. ఒకరోజు తినకపోయినా ఈ మూడు చేస్తూ ఉపవాసం ఉన్నా రెండు ఒకటే కదా, అంతే అంటారా? దేవుడు అన్న మాట క్లారిటీగా అదే చెప్పారు కదండి, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దేవా ఇదిగో నా ఉపవాసం నీవు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరిస్తాడు? ఇలాంటివన్నీ చేస్తూ ఉపవాసం ఉంటే అది వ్యర్థం, నువ్వు ఉన్నా వేస్ట్ అని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవునికి ఒక రోజు కేటాయించకపోయినప్పుడు ఉపవాసం వ్యర్థం చెప్తున్నాడు కదండి దేవుడు క్లారిటీగా. ఒకరోజు ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవునికి ఒక రోజు కూడా కేటాయించట్లేదంటే ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండి వ్యర్థం అన్నమాట. ఒక్కరోజు కూడా దేవునికి ఉపవాసం కొరకు నీవు కేటాయించలేకపోతున్నావా?
ఒక్కరోజు దేవుని కొరకు ఆయన ఎన్నో నీకు ఇన్ని చేశారు కదా, ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఇదిగో నాకు ఇది సాధ్యము అని దేవుడు చెప్తున్నాడు కదా. నాకు ఇది సాధ్యమని ఆయన చెప్తున్నప్పుడు ఆయన ద్వారా నాకు సాధ్యము అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్న వారైతే నిజంగా ఇలాంటివన్నీ మీ హృదయంలో నుండి తీసివేసి మొట్టమొదటిగా దేవునికంటూ ఒక రోజును ప్రతిష్ఠించుకుంటారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే ఉన్న ఒకరోజైనా ఉపవాసం ఉన్నారా? నా ఆరోగ్యం బాగోలేదు, నా స్థితి బాగోలేదు అని చెప్తారు. కానీ స్థితి ఆరోగ్యము కొరకు మీరే ఆలోచించుకుని ఏ రోజు దేవుని కొరకు ఉపవాసమును ప్రకటించుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. దేవుడు చెప్పలేదండి నీ ఆరోగ్య స్థితి బాగోకపోయినా ఉపవాసం ఉండు ప్రార్థించు అని ఆయన చెప్పలేదు. ఆయన ఎలా ప్రార్థించినా నేను నిన్ను ఘనపరుస్తాను అనే కదా ఆయన చెప్తున్నారు. నీవు చేసే ప్రార్థనను బట్టి ఉంటుంది, నీవు చేసే ఉపవాసమును బట్టే ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. ఆయన చేసే 40 రోజులు చేసే 50 రోజులు చేసే అని చెప్పలేదు. వారి యొక్క స్థితిని అనుకూలతని బట్టి వారి యొక్క ఉండగలిగే ఆ స్థితిని బట్టే వారు ఉపవాసం ఉండమని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు అని కాదు, కానీ ఇప్పుడు పాత నిబంధనలోనే కానీ కొత్త నిబంధనలో కానీ చాలామంది ఉపవాసాలు చేశారు కదండి. ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరికి దేవుని కార్యం చూడలేదంటారా? మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే నిర్గమకాండం నుండి మోషే గారు చేశారు. ఆయన మోషే గారు ఉపవాసం చేసిన తర్వాతే మనకి ఈ ఆజ్ఞలు అనేవి వచ్చాయి కదండి. ఆయన ఉపవాసము చేసినప్పుడు ఎవరిని చూడకుండా అంటే ఇలా చేశారండి. ఈ విధంగా దేవునికి అనుకూలము లేని ఉపవాసము చేశారా? మొట్టమొదటిగా చదువుకున్నది వ్యాపారం. అంటే ఆయన నార్మల్గా ఆయన వ్యాపారాలకు ఆయన వెళ్ళిపోయాడు అంటారా? ఆయన ఏ వ్యాపారానికైనా వెళ్ళిపోయి ఉపవాసం చేస్తుంటే అప్పుడు ఈ పదాజ్ఞలు వచ్చేవంటారా? దేవునికి అనుకూలం కాదు కదండి. దేవునికి అనుకూలం కానప్పుడు ఆయనకి జవాబు ఎలా వస్తుంది ఆ ఉపవాసానికి? దేవుడు ఇదిగో మోషే నా కొరకు నీవు 40 రోజులు ప్రకటించుకో అని చెప్పినప్పుడు ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజుల ఉపవాసమును ప్రకటించుకున్నారు. ఆయన ఏ వ్యాపారము చేయక ఏ కఠిన హృదయముతో ఎవరితోనూ ఆయన పని చేయించకుండా, మూడవదిగా ఎవరితోనూ గుద్దులాట లేకుండా అంటే ఎవరితోనూ ఏ గొడవ లేకుండా ప్రశాంతమైన మనసుతో దేవునికి అంటే ఆయన కంఠధ్వని పరముకు మాత్రమే వినబడే రీతిగా ఆయన చేశారు ఉపవాసం. ఆ రీతిగా ఆయన ఉపవాసం చేశారు కాబట్టి ఎంతో గొప్పగా దేవుడు ఆయన 10 ఆజ్ఞల ద్వారా ఈరోజు మనకి ఎన్నో విషయాలు నేర్పించారు కదా. ఇంకా ఎస్తేరు గారు తెలుసు కదండి. ఎస్తేరు గారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆమె కార్యాన్ని చూసింది కదా. మొర్దెకై ఇంకా ఎస్తేరు ఇంకా వారి యొక్క అందరూ కూడా వారి యొక్క ఫ్యామిలీ వారి యొక్క సంతానం ప్రతి ఒక్కరు వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క కార్యమును వారు చూశారు. యోనా గారు ఒక ప్రాంతముకు నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు నినేవే పట్టణ ప్రజలందరూ శపింపబడ్డారు అని యోనా గారు చెప్పారు. చెప్పినప్పుడు వారు ఆ పోన్లే చెప్తున్నాడు అని అనుకుని వదిలేసి ఉంటే ఆ ప్రాంతం అంతా నశించిపోయేది కదండి. అంతేనా? ఇప్పుడు నినేవే పట్టణానికి దేవుడు వెళ్ళి ఇదిగో యోనా నా ప్రజలకి సువార్త ప్రకటించు అని అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సువార్త ప్రకటించాడు. ప్రతి ఒక్కరూ ఆ సువార్తను విన్నారు. ఆ యొక్క రాజుతో సహా గోనెపట్ట ధరించుకొని బూడిద రాసుకొని వారు ఉపవాసం చేశారు. ఒక 3 రోజులు వారు ఉపవాసం చేసినప్పుడు అక్కడ ఆ ప్రజలందరికీ విడుదల కలిగింది కదండి. ఉపవాసం చేసి ప్రార్థించినప్పుడే వారు చేశారు. దేవునికి అనుకూలమైన ఉపవాసం చేశారు కాబట్టే కదా అక్కడ వారికి రక్షణ అనేది కలిగింది. వారు నార్మల్గా యాజ్టీస్గా వారు డైలీ చేసే పనులన్నీ చేసుకుంటూ ఇక్కడున్న ఈ 4 నేను చెప్పిన రీతిగా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అయ్యేదంటారా? వారి ఒక ఉపవాసానికి తగిన ప్రతిఫలం వచ్చేదంటారా? వారు అక్కడ ఉన్నవన్నీ దేవునికి అనుకూలత లేని ఉపవాసమును వారు చేసుంటే వారు ఇంకా ఆ శాపంలోనే బ్రతుకుతూ అక్కడే చనిపోయేవారు. కానీ యోనా గారు చెప్పిన మాటను బట్టి దేవునికి అనుకూలమైన ఉపవాసమును వారు చెయ్యాలి అని ఆశపడ్డారు కాబట్టి వీటన్నిటినీ వారు విడిచిపెట్టి 3 రోజులు ఉపవాస దినమును ప్రకటించుకున్నారు. ఈ 3 రోజులు వారు ఎవరితో ఏ గొడవలు లేకుండా వారి పశువులకు కూడా వారు ఆహారమును పట్టలేదు. వారి చిన్న బిడ్డలకు కూడా వారు పాలనివ్వలేదంట. ఇలాంటి అనుకూలమైన దేవునికి అనుకూలమైన ఉపవాసం చేశారు కాబట్టి ఆ 3 రోజుల్లో ఎంతో అద్భుతాన్ని చూశారు కదండి.
ఉపవాసం చేయడం ద్వారా ఇన్ని కార్యాలు పొందుకున్నారు అని బైబిల్ నుంచి మనం తెలుసుకున్నాం. అలాంటప్పుడు ఉపవాసము చేయాలి అంటే అలాగే చేయాలి అని అనుకోవాలి. దేవునికి అనుకూలత లేని ఉపవాసం వ్యర్థం అని దేవుడు చెప్పాడండి. యాస్టీస్గా రోజు చేసే పనులను నీవు చేసి నీవు ఉపవాసం ఉన్నా అది వేస్ట్. నా కొరకు నీవు ఒక దినము ప్రకటించుకోలేకపోతున్నావు, అది బాధాకరం అని అనిపిస్తుంది ఆయనకి. ఒక్కరోజు కూడా ఇలా ప్రకటించుకోలేకపోతున్నా, నీ పనులకు నువ్వు నార్మల్గానే వెళ్ళిపోతున్నావు, అలా అయితే నా కొరకు ఉపవాసం ఉండద్దు అని చెప్తున్నాడు. నీకు కావాల్సిన సమస్యలు నీకు కావాల్సిన అవసరతలు, నీకు తీరవలసిన సమస్యలు ఎలా తీరతాయి? దేవుని ప్రశ్నించే ముందు మనకి ఒక అనుకూలమైన హృదయమును కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి కదండి. మొట్టమొదటిగా దేవునికి ప్రభువా నీకు నేను అనుకూలముగా ఉన్నాను అని ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రశ్నించగలం. ఇవేమీ లేకుండా నార్మల్గా జస్ట్ ఉపవాసం మాత్రమే నువ్వు తినకుండా ఉన్నావంతే. ఆ రోజు అలా తినకుండా ఉండి ఇదిగో నేను ప్రార్థన చేసేస్తున్నాను అని ఇవన్నీ దేవునికి అనుకూలతగా లేనివన్నీ పాటిస్తూ ఉన్నప్పుడు ఆ ఉపవాసము నాకెందుకు లక్ష్య పెట్టట్లేదని దేవుడిని ఎలా ప్రశ్నించగలం? ప్రశ్నించే ముందు మనకి అనుకూలమైన హృదయం ఉందో లేదో చూసుకోవాలి కదండి. అంతేనా? అనుకూలమైన హృదయం మనకి ఉందో లేదో చూసుకున్నప్పుడు మాత్రమే ఆ ఉపవాసమును మనం దేవా నేను చేశాను అని చెప్పి ఆయన ప్రశ్నించే ఆ యొక్క ప్రశ్న మనకు ఉంటుంది. ఆ జవాబు ఆయన ఇవ్వడా? ఒకవేళ నిజంగా నువ్వు ఇవన్నీ విసర్జించి ప్రభువా నీ కొరకు ఒక రోజుని కేటాయించాను అని ఆ ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఉండి అన్నిటినీ విసర్జించి ప్రభువా ఇలాగే నేను ఎల్లప్పుడూ ఉండాలని అనుకుంటున్నాను అంటే, మనకున్న ఆ పరిస్థితిని బట్టి ప్రతిరోజు ఉండలేం కాబట్టి, అనుకూలతను బట్టి, మనకున్న ఖాళీ టైంని బట్టి, లేదా ఒకరోజు దేవుని కొరకు కేటాయించుకునే ఆ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. అలాంటప్పుడే కదా మరి దేవుడు ఆయన కొరకు ఒక రోజును కేటాయించుకున్నప్పుడే కదా మనకి ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాడు. అనుకూలత లేని జీవితంలో ఉంటారు, ప్రతి ప్రశ్న ఆయన్నే వేస్తారు. మొట్టమొదటిగా మనం అనుకూలంగా ఉన్నాం లేదో చూసుకుని ప్రతి విషయంలోనే వేస్తారండి. దేవుణ్ణి పెట్టరు వీళ్ళు. మొట్టమొదటిగా ఎవరినో పెడతారు, ఇంకెవరెవరినో మొట్టమొదటిగా పెడుతూ ఉంటారు. దేవుణ్ణి పెడితే అది సాధ్యము అని తెలుసుకుంటారండి. ఎప్పుడు తెలుసుకుంటారు? అవన్నీ కోల్పోయాక, అన్నీ అయిపోయిన తర్వాత దేవా ఇదిగో నిన్ను మొట్టమొదటిగా పెట్టుంటే బాగుండేదేమో అంటే బాగుండేదేమో అప్పుడు కూడా. అంతేగాని ప్రభువా నిన్ను మొట్టమొదటిగా పెడుతున్నాను అని పెడితే దేవునికి అనుకూలంగా ఉన్నవారమా? మొట్టమొదటిగా వీళ్ళు దేవుడిని పెట్టరు. అనేకుల మధ్య అవమానాలు, ఇదిగో నాకు ఇన్ని అవమానాలు. ఎందుకు వస్తాయి అవమానాలు? దేవుణ్ణి మొట్టమొదటిగా పెడితే ఆయన నుండి నడిపించరా చెప్పండి? కానా విందులో మొట్టమొదటిగా ఎవరికండి అందింది పెళ్లి కబురు? దేవుని శిష్యులకే కదా. మొట్టమొదటిగా కానా విందుకు వెళ్ళేటప్పుడు దేవుని శిష్యులకే అక్కడ మొట్టమొదటిగా శుభవార్తను అందజేశారు. ఆ యొక్క మొట్టమొదటిగా శుభవార్తను దేవుని శిష్యులకు అందజేసినప్పుడు వారే కదండి మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి దాన్ని ఆశీర్వదించి అనేకులు ఆఖరిలో ఇచ్చిందే ఇంకా బాగుంది అనే రీతిగా. ఇప్పుడు ఫస్ట్లోనే భోజనాలన్నీ అయిపోతున్నాయి, లాస్ట్ వెళ్ళిన వరకు ఉంటున్నాయా? లాస్ట్ వెళ్ళిన వరకు ఏది ఉండట్లేదు. మరి ఫస్ట్లోనే బాగుంటున్నాయి తర్వాత లేదు అనే అవమానం ఎందుకు వస్తుంది? వారి మొట్టమొదటిగా దేవుణ్ణి పెట్టలేదు కాబట్టి. ఎంతో సంతోషంగా జరిగిందని కానా విందులో ఎంత అద్భుతంగా మాట్లాడుకున్నారు అందరూ. ఎందుకని? మొట్టమొదటిగా వాళ్ళు దేవుణ్ణి పెట్టడం కొరకే కదా. ఆ యొక్క వాళ్ళందరూ కూడా కానా విందులో మొత్తం ఆ దేశం అదంతా కూడా ఆ ప్రాంతం అంతా ఎంతో అద్భుతంగా కానా విందు కోసం మాట్లాడుకున్నారండి. వాళ్ళు పెళ్లి చేశారు, అసలు ఏం చేశారు, ఎంత గొప్పగా చేశారని మాట్లాడుకున్నారంట. అంటే ఎందుకు? దేవుణ్ణి వారు మొట్టమొదటిగా పెట్టారు కాబట్టి, ఆ దేవుణ్ణి పెట్టారు కాబట్టి ఆయన మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళారు. మొట్టమొదటిగా ఆయన అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎంతో అద్భుతమైన విందును, అన్ని విధాలైన ఆశీర్వాదాలు వాళ్ళందరూ పొందుకున్నారు. ఎందుకు? దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టడం ద్వారా కదా. దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టకుండా ఆయన్ని ప్రశ్నించడానికి మనం అర్హులం కాదండి. అంతేనా? ఇప్పుడు ఏ విషయంలో అయినా సరే, చదువు విషయమే కానీ ఇంక ఏ విషయమైనా దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టరు. నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని అంటే ఎలా? దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టకుండా ఇలా జరిగిందని ప్రశ్నించే అవకాశం కానీ ఏది మనకు ఉండకూడదు. అనుకూలత కలిగిన జీవితంలో నీవు ఉన్నావు అని అనుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రశ్నించాలి.
ఏ అనుకూలత లేనప్పుడు ఇదిగో నేను ఎలా చేశాను, నువ్వు నాకు రివర్స్లో దీన్ని నాకు అనుకూలంగా ఇవ్వలేదు అని అంటే అలా, అప్పుడు దేవుడు చెప్పే మాట, నీవు నాకు అనుకూలంగా చేయి మొట్టమొదటిగా, అప్పుడు నేను నీకు అనుకూలంగా ఉంటానని ఆయన చెప్తున్నాడు. అనుకూలంగా లేదు అని అంటే ఖచ్చితంగా నేను నీకు జవాబు ఇవ్వను అని చెప్పేశాడండి. పైన ఉన్న ఫస్ట్ మాట మనం చదివింది అదే కదా, ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని అందరూ అంటారు. ఎందుకంటారు? ఆ వచనం నుండి లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఈ మిడిల్లో ఫిఫ్త్ది, ఈ అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, దానికి దీనికి సింక్ అయిందండి. అలా ఉన్నప్పుడు మాత్రమే, వారు అలా అన్నప్పుడు మాత్రమే నేను వారికి లక్ష్య పెట్టను, నా ఉపవాసం అట్టి ఉపవాసము నాకు అనుకూలము కాదు అని చెప్పాడు. మరి అనుకూలమైన ఉపవాసం ఏంటండి తెలుసా? ఎలా ఉపవాసము చేయాలి అని ఆలోచించే యొక్క ఆలోచన ఉన్నప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. 7వ వచనం చదువుకుంటే క్లారిటీగా దేవుడు అక్కడ చెప్తున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండయు. మొట్టమొదటిగా చెప్పుకునేది నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. అర్థమైందా ప్రతి ఒక్కరికి? అయ్యో నాకే బాగాలేదు, నా స్థితే బాగాలేదు, నేను ఒకరికి పెడతానని అంటారు. మీరు 3 పూట్ల తింటున్నారు కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తింటున్నారా? ప్రతి ఒక్కరు 3 పూట్ల తింటున్నారా? 3 పూట్ల మీరు తింటున్నారు, ఓకే. 2 పూట్ల తినేవాళ్ళు ఉంటారు కదండి, లేదా 1 పూట తినేవారు ఉంటారు బయట. ఆ 1 పూట తినేవారు బయట ఎంతోమంది ఉంటారు. ఇదిగో నా స్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అని అనుకుంటాం. మనం 3 పూట్ల తింటున్నాం, 1 పూట తినేవారు ఉంటారు. పోనీ నువ్వు 1 పూటే తింటున్నావు, 1 పూట తింటున్నప్పుడు ఆ 1 పూట కూడా ఆహారం లేని వాళ్ళు లేరంటారా? 1 పూట కూడా ఆహారం దొరకకుండా ఆకాశం వైపు చూసి ఈరోజు ఆహారం లేదు అని చిందించే వాళ్ళు లేరంటారా? అలాంటి వారికి ఆహారం పెట్టమని దేవుడు చెప్తున్నాడు. నీకున్నదంతా ఇచ్చేయమని దేవుడు చెప్పట్లేదు. నీకు 3 రోజులు ఫుల్గానే తింటావు కదా, 1 రోజు ఉపవాసం ఉన్నప్పుడు నీ యొక్క ఉపవాసం ఉన్న ఆహారమును తగ్గించి వండకూడదు. అదే అందరితో పాటు ఇప్పుడు ఫ్యామిలీ అందరికీ అన్నం వండుతాము, ఆహారం వండుతాం. వండినప్పుడు నీ ఉపవాసం ఉన్నావు ఈరోజు, ఉన్నప్పుడు దాన్ని తగ్గించి మిగిలిన వాళ్ళకి వండుతారు కదండి. అంతేనా? ఉపవాసం ఉన్నామని మనకు తెలిసినప్పుడు తగ్గించి వండుతారు. ఆ తగ్గించి వండేలా కాకుండా ఆ ఉపవాసం ఉన్న రోజు నీ ఆహారం తగ్గించకుండా అదే యాజ్ టీజ్గా డైలీ ఎలా అయితే వండుతామో అదంతా వండి ఆ 1 పూట ఆహారాన్ని లేని వారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఒకరికైనా ఇవ్వాలి కదండి. అక్కడ ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళందరికి ఇవ్వాలని అనుకోకూడదు. ఒకరికి ఇచ్చినా చాలు కదా. ఆ 1 పూట నీవు తినే ఆహారమును ఇంకొకరికి పెట్టాలి. 3 పూట్ల ఎలాగో నువ్వు ఉపవాసం లేకపోతే అది ఆ రోజు మీరే కదా తింటారు. ఆ రోజు ఉపవాసం లేరు, ఆ రోజు ఆహారం మీది మీరే కదా తింటారు. 1 రోజు ఉపవాసం ప్రకటించుకున్నప్పుడు అది ఇతరులకు పెట్టడంలో అది నాకు అనుకూలమైన ఉపవాసము అని దేవుడు చెప్తున్నాడు కదా. ఆకలి లేనివారు లేరు అని అయితే చెప్పకండి, ఆకలి ఉన్నవారు ఖచ్చితంగా ఉంటారు. ఆకలి లేదు ఎవరికి అని అయితే అనుకోకండి. ఎందుకంటే అందరికీ ఫుట్పాత్స్ మీద చాలా మంది కనిపిస్తుంటారు కదా, వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటారు వీళ్ళకేంటి చాలా ఉన్నాయి, ప్రతిరోజు ఎవరొకరు ఇస్తారు అని. వాళ్ళకు కూడా తిండి దొరకని ఉంటాయి. పోనీ ఎక్కడో మారుమూలలో ఉంటారు, బయటికి కనిపించిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, మారుమూలలో ఎక్కడో ఉంటారు, వారికి 1 పూట ఆహారం కూడా దొరకదు కదా. ఇప్పుడు అందరూ ఫేక్గా ఉన్నారు పోనీ అనుకోవచ్చు, అన్నీ ఉన్నాయి కదా పని చేసుకోవచ్చు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది ఫేక్గా జస్ట్ మనీ కోసం అయితే ఉంటారు. అలాంటి వారికి పెట్టమని నేను చెప్పట్లేదు. అలాంటి వల్ల మిగిలిన వాళ్ళు కూడా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఆహారం లేని వారికి కూడా మీరు ఒకటే అని అనుకోవడం కరెక్ట్ కాదు. వారు ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకుని డబ్బులు ఇవ్వకూడదు. పోనీ ఆహారం అడిగినప్పుడు నువ్వు ఆహారం పెట్టడంలో తప్పెలా ఉంది? మనకున్న దాంట్లోనే కదా పెట్టుకుంటాము, అంతేగాని మనకి లేనిది ఎక్కడి నుంచో తెచ్చి పెట్టమని దేవుడు చెప్పలేదు కదండి. మనకున్న దాంట్లోనే తెచ్చి పెట్టమని ఆయన చెప్తున్నాడు. ఆ రోజు నీవు తినే ఆహారమును లేని వారికి పెట్టు అని దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా. ఇప్పుడు ఏం చెప్పాను? మొట్టమొదటిది ఆకలి కొనిన వారికి ఆహారము పెట్టమని. రెండవదిగా నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, అంటే నీ రక్త సంబంధికి మొహము తప్పింపకుండుటయు. అర్థమైందండి ఇది?
ఎలా అంటే ఇప్పుడు మా ఎంతో ఆరోగ్య పరిస్థితే కానీ లేకపోతే ఒక ఆర్థిక సమస్యలతో నీ రక్త సంబంధులు నీ ఇంటికి వచ్చారు. మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఎన్నో ఆర్థిక సమస్యలతో మన ఇంటికి వచ్చారండి. వచ్చినప్పుడు నీకున్న దాన్ని బట్టే ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి అన్నీ ఉంటే నీ దగ్గరికి రారు కదండి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నీ దగ్గరికి వచ్చి ఇంకా కావాలని ఆశపడట్లేదు కదా. వారికి ఏదో తక్కువైంది, ఆర్థిక సమస్యలో బాగోలేదు. వారు నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు అనే పరిస్థితిలో నీ ఇంటికి వచ్చినప్పుడు వారి దగ్గర మొహం తప్పించుకుంటే ఎలా ఉంటుంది వారికి? అలా నీవు ఉన్నా సరే ఇవ్వట్లేదు అని దేవుడికి తెలిసినప్పుడు అలా ఉంటే నాకు వ్యర్థం, అసలు అది నాకు అనుకూలమైనదే కాదు అని చెప్తున్నాడు. నీకున్న దాంట్లోనే ఇతరులకు పెట్టమని దేవుడు చెప్తున్నాడు కదండి. నీకున్న దాంట్లో పెట్టమని చెప్తాను. నీ రక్త సంబంధికి మొహము తప్పించుకోకుండా వస్తారు. అయ్యో నా దగ్గరే ఏది లేదు, నాకు ఒక పూటే తినడానికి లేదు, ఒక పూటే తినడానికి లేదంట. ఉద్యోగం చేసుకుంటున్నావు, బాగానే చేసుకుంటున్నావు, వ్యాపారాలన్నీ బాగానే వెళ్తున్నావు కదా, ఒక పూట తినడానికి లేదంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఒక 3 పూట్ల తింటున్నారు, అన్నీ బాగానే ఖర్చు పెట్టుకుంటున్నారు, ఉన్నది దాస్తున్నప్పుడు ఇది ఒకరు నీ కొరకు వారు ఎంతలాంటి కఠినమైన పరిస్థితి కాకుండా ఎంత దీనమైన పరిస్థితిలో వచ్చి నిన్ను అడిగినప్పుడు లేవు అని మొహం తప్పించుకుంటే ఎలా ఉంటుందండి? ఉన్నదే కదా వాళ్ళు అడిగారు, పోనీ నిజంగా లేదు అనే చెప్పొచ్చు. నిజంగా లేదు, నిజంగా నీది కఠినమైన హృదయం కాకుండా వారు ఏ విధంగా దీనమైన హృదయంతో అడిగారో అదే దీనమైన హృదయం నీకుంటే దేవునికి అనుకూలంగా ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా వారికి పెడతారు. అంతేనండి. అప్పు చేసో ఇంకేం చేసో అంతే అంటారు. ఇప్పుడు మన రక్త సంబంధి అంటే మనకి తోడబుట్టిన వాళ్ళు లేదా చాలా దగ్గర బంధువు వచ్చి నీవు తప్ప నాకెవరు లేరు అని మన కోసం అడిగినప్పుడు అది లేదు అని ఖచ్చితంగా మనం చెప్తే ఎలా ఉంటుంది? నీకున్నదే కదా వాళ్ళు అడిగారు. నీకు లేనిది అడిగినప్పుడు సరే లేదు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తన దగ్గర అంత ఎలా ఉంటుందిలే అని ముందే వీళ్ళు అంచనా వేసుకుంటారు కదా. అంత అయితే ఇవ్వలేరు, ఉన్న దాంట్లోనే పెడతారు అనే ఆశతో వాళ్ళు వచ్చినప్పుడు వారికి మొహం తప్పించుకుంటే ఎలా ఉంటుందండి? అలాంటి ఉపవాసం ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలోనే ఉన్నావు, మొహం తప్పించుకొని మొట్టమొదటిగా నీవు ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టకుండా, అంటే ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టకుండా నార్మల్గానే ఉపవాసం చేయడం. రెండవదిగా నీ రక్త సంబంధికి మొహం తప్పించుకోవడం. ఇవన్నీ చేస్తూ ఉపవాసం ఉంటే వ్యర్థం అని చెప్తున్నాడు. కానీ ఇవన్నీ చేయి, నువ్వు ఉపవాసమే ఉండక్కర్లేదని అంటున్నాడు దేవుడు. అదేంటండి ఉపవాసం ఉండిపోతే కార్యాలు జరుగుతాయి అంటే, నీవు ఆకలిగా ఉన్నా సరే ఎదుటి వారికి నీ ఆహారం పెట్టావు, అది ఎంత గొప్ప అయిన ఉపవాసము నాకు అని చెప్తున్నాడు. నీ రక్త సంబంధి నీ కొరకు వచ్చినప్పుడు నీవు నీ మొహం తప్పించుకోకుండా వారికి సహాయం చేసావు. అదే కదా నాకు కావాల్సిన గొప్ప అనుకూలమైన ఉపవాసం దేవుడు లాస్ట్లో చెప్తాడు. 3వదిగా చదువుకుందామండి. దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనుటయు. ఏమనిపిస్తుంది మీకు దీన్ని బట్టి? దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనుటయు. నాకే ఒక పూట తినడానికి లేదు, లేదా నేను ఒక పూట తింటే ఇంకో పూట తినట్లేదు, ఒకరోజు చికెన్తో తింటున్నాను, మళ్ళీ వారం వరకు చికెన్ ఉండట్లేదు. అంతేనండి. వారానికి ఒక్కసారి చికెన్, ఇంతకుముందు వారానికి 3 సార్లు చికెన్, నాన్ వెజ్ వారానికి 3 సార్లు ఉండేది. ఇప్పుడు వారానికి ఒక్కసారే ఉంటుంది నాన్ వెజ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు ఎవరినో తీసుకొస్తే మళ్ళీ అది కూడా తగ్గిపోద్దేమో అంటే ఇంక మొత్తానికి నాన్ వెజ్జే తినరు. ఇంకా ఆ ఒక్కరిని తీసుకురావడం వల్ల ఇంక మొత్తానికి నాన్ వెజ్జే తినరు అనమాట. ఇలా ఉందండి పరిస్థితులు. ప్రజల్లో అనుకునే పరిస్థితి ఇదే. ఈ వచనం ద్వారా ఇదే చెప్తున్నారు. దిక్కుమాలిన భేదాలను నీ ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన భేదాలను నేనే ఓ దిక్కులేని దాన్ని ఇంక దిక్కుమాలిన భేదాలను నేను చేర్చుకోవాలా అని అనుకుంటారనమాట. అంటే దేవుడు చెప్తున్న మాట ఎంత క్లారిటీగా ఉందంటే, ఇప్పుడు ఏమీ లేని వారిని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు వారు ఆల్రెడీ ఆ పరిస్థితిని అనుభవించి వచ్చారు కాబట్టి నాకంటూ ఒక వ్యక్తి ఈ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు అని అనుకుంటారు. కాబట్టి అవసరం లేని కోరికలన్నీ కోరుతారు అంటారా? అంటే ఇప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ప్రతి కోరిక వారి ద్వారా తీర్చుకోవాలని కోరుకుంటారని అంటారా? ఎందుకంటే నా మీద ప్రేమతో జాలితో వీళ్ళని తీసుకున్నారు కాబట్టి వారు ఏదంటే నేను అదే.
వారు ఏం పెడితే అదే తింటాను, వారు ఏది చేస్తే అదే అని అనుకుంటారు. కాబట్టి నీకున్న దాంట్లోనే ఒక పూట ప్రతిరోజు వారికి ఒక 3 పూట్ల నీ ఇంట చేర్చుకొని ప్రతిరోజు వారిని పోషించడంలో నాకు ఎంతో అనుకూలమైన ఉపవాసం ఉంది అని దేవుడు చెప్తున్నాడు కదండి. ఆమేన్, హల్లెలూయా. అంటే అలాంటి వారిని చేర్చుకోవడమే నాకు గొప్ప ఉపవాసం అని చెప్తున్నాడు. నాకు ఏది వద్దు, నువ్వు ఉపవాసం ఉండొద్దు, కానీ దిక్కులేని వారిని నీ ఇంట్లో చేర్చుకొని ప్రతిరోజు వారికి ఆహారం పెడితే అది ఎంతో గొప్ప ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడండి. మొట్టమొదటిగా ఏం చెప్పాను? ఫాస్ట్గా చెప్పాలి. రెండవదిగా చూడకుండా చెప్పాలి. మూడవది అంటే మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటి? ఇక్కడ నేను నా ఓన్గా చెప్పానండి. నేను ఓన్గా చెప్పానా? మీరు చదివారు కదా, 7వ వచనం నుండి చదివారా? మీరు చదివారా? ఏంటి మొట్టమొదటిగా చదివింది? ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టమని. రెండవదిగా నీ రక్త సంబంధికి మొహం తప్పించుకోకూడదు. మూడవదిగా బేదలకు నీ ఇంట ఆహారమును పెట్టాలి, లేదా వారిని నీ ఇంట చేర్చుకోవాలి. ఈ 3. ఇప్పుడు 4వదిగా వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. వస్త్రహీనుడు మనకు కనిపించినప్పుడు ఏం చేయాలంట? చూసి నవ్వుకోవాలి, హేళన చెయ్యాలి. అంతేనండి అక్కడ చెప్పింది. ఇక్కడ క్లారిటీగా చెప్పిన మాట, వస్త్రహీనుడు నీకు కనిపించినప్పుడు వారికి వస్త్రమునివ్వాలి. నీకు 1-2 జతలు ఉండవు కదండి, చాలా ఉంటాయి కదా. మనకి చాలా ఉన్నప్పుడు అందులో 1-2 ఒకరికి ఇవ్వడం వల్ల అవేమి తగ్గిపోవు. మనకి అవసరమైతే దేవుడు దాన్ని బట్టి ఇంకా నీకు ఇవ్వచ్చేమో. అంతేగాని ఇప్పుడు సమాజంలో ఎలా ఉన్నారంటే, వస్త్రహీనుడు బయట కనిపించినప్పుడు హేళన చేయడం, అంటే పని చేసుకొని అలా ఉండొచ్చు కదా, ఏమీ లేకుండా ఎలా ఉంటారు అనే రీతిగా వారిని చూసి నవ్వుకోవడమో హేళన చేయడమో చేస్తారు. వారికి ఒక్క జత బట్టలు ఇవ్వడం ద్వారా మనకి తగ్గిపోయింది ఏం లేదు కదండి. అలా చేయడం ద్వారా నీవు నాకు ఉపవాసమే ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. కింద ఉన్న మాట కూడా చదవండి. ఇదే కదా నాకు ఇష్టము లేని ఉపవాసము. అంతేనా? ఇష్టమైన ఉపవాసము. క్లారిటీగా దేవుడు చెప్పిన మాట ఏంటండి? ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంతకుముందు దేవునికి అనుకూలము లేని వాటిని చదువుకున్నాము కదా. అనుకూలమైనవి ఇవి 4 చేస్తే నాకు ఇష్టమైనది అన్నాడు, ఇష్టం లేనిది అన్నాడు. ఇష్టమైనది, నాకు ఇష్టమైన ఉపవాసం ఇదే. నువ్వేం చేయక్కర్లేదు నా కోసం. నాకు అనుకూలమైన ఉపవాసము ఇవే. నువ్వు ఇవి చేయి చాలు, నువ్వు ఉపవాసమే ఉండొద్దు. నువ్వు ఒకరికి ఆహారం పెట్టు చాలు, నీకు ఆహారం నేను ఇస్తాను. ఒకరికి నీ మొహము తప్పించుకోకుండా ఒకరికి సహాయం చేయడానికి చూడు, నీకు సహాయం తిరిగి నేను ఇస్తాను అని చెప్తున్నాడు. బీదలను నీ ఇంట చేర్చుకో చాలు, నువ్వు నాకు ఉపవాసమే ఉండొద్దు. బేదలను నీ ఇంట చేర్చుకో చాలు. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వు చాలు. ఇవి 4 నువ్వు చెయ్యి, నీకంటూ ఇక ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. అంతేనండి, హల్లెలూయా. ఈ 4 చెయ్యి, నీకు ఏ లోటు రాదు. అంటే మొట్టమొదటిగా మనిషికి కావాల్సింది, మనం కష్టపడేది దేనికోసం అండి? ఆహారం కొరకు. అది నీవు ఇతరులకు ఇవ్వు, నేను ఇస్తానని చెప్తున్నాడు కదా. ఇంకా ఉపవాసం ఉండొద్దు, నీవు ఒకరోజు ఆహారం ఒకరికి పెట్టు, అది నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు. అంటే మనం ప్రతిరోజు కష్టపడేది ఆహారం కోసం కదండి. ఒక పూట తినాలి అంటే ఒకరోజు ఖచ్చితంగా పని చేయాలి. నార్మల్గా అయితే కొంతమంది వారం అంతా చేస్తే ఒక నెల అలా తినొచ్చు, లేదా వారం అంతా చేస్తే 2 వారాలు తింటారు. కొంతమంది ఒక రోజు చేస్తేనే ఒక పూట. అంటే ఆ 3 పూట్ల వారు తినాలి అంటే ఒకరోజు కంపల్సరీ పని చేయాలి అనే పరిస్థితిలో లేరా? చెప్పండి. అంటే దాచుకునే వారి కోసం నార్మల్గా నేను చెప్పట్లేదు. ఈరోజు పని చేస్తే ఈరోజే తినగలను అనే పరిస్థితి ఉన్న వాళ్ళు లేరంటారా? ఈరోజు పని చేస్తే నేను ఈరోజు తినగలను, రేపు పని చేస్తే రేపు. అంతే, ప్రతిరోజు నేను పని చేస్తూ ఉంటేనే తినగలను అనే పరిస్థితి ఖచ్చితంగా ఈరోజు చాలామందిలో మనం చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఈ కష్టపడే ఈ యొక్క కష్టమునకు నేను ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీవు నాకు ఉపవాసం ఉండొద్దు. ఒకరికి అన్నం పెట్టు, ఉన్న దాంట్లో ఒకరికి సహాయం చేయి, బేదల్ని నీ ఇంట చేర్చుకుని వారికి ఆహారం పెట్టు.
నాలుగవదిగా వస్త్రము లేని వారికి ఇవ్వు. వస్త్రంలో లోటు చేయను, ఆహారంలో లోటు చేయను అంటున్నాడు. ఇంకా నీకు సహాయం చేయు ధనము విషయంలో లోటు చేయను అంటున్నాడు. ఎందుకంటే ఏం కావాలి ఒక మనిషికి చెప్పండి? మనం బ్రతికేది ఆహారము ద్వారా, వస్త్రము ద్వారా, ఇంకా ధనము ద్వారా. ధనం ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు అని అంటారు కదండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంకా అయిపోయింది, ఇలా మారిపోయింది కదండి టెక్నాలజీ. ఇప్పుడు ప్రేమలు, ఆప్యాయతలు, బంధుత్వాల కంటే డబ్బుకే వాల్యూ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఫ్యాక్ట్, ఇది నిజమే కదా, ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. ఇప్పుడు డబ్బుకి ఉన్న ఆ యొక్క ఘనత ఎక్కడా లేదు. ఇప్పుడు నువ్వు వేసుకునే వస్త్రములో డబ్బును చూస్తున్నారు, అంతేనండి. ఇప్పుడు ఈవిడ కట్టిన చీర ఒక 5,000 ఉంది, ఈవిడే గొప్పది. పోనీ ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడ కట్టిన చీర 10,000. ఇప్పుడు ఎవరు ఘనమైన వాళ్ళు? వీరి దృష్టిలో 10,000 చీర కట్టిన వల్ల ఘనమైన వాళ్ళు అవుతున్నారు. అలా ఎలా అంటే ఇప్పుడు మనుషులకున్న ఆలోచన, దృష్టి, ఆ యొక్క విధానమే మారిపోయింది కదండి. అంటే ఇప్పుడు మనం వేసుకునే వస్త్రములోనో లేకపోతే ఉన్న ఘనమైన స్థితినో చూసి వీరు డబ్బున్న వాళ్ళని చెప్తున్నారు. అంతే, వారి యొక్క బిహేవియర్ని బట్టో, వారి యొక్క క్యారెక్టర్ని బట్టో వీరు గొప్ప వాళ్ళు అని చెప్పగలుగుతున్నారా? ఏ డబ్బు లేనప్పుడు, డబ్బు లేకపోయినా వారి క్యారెక్టర్లో కానీ, ప్రేమించే విషయంలో కానీ, వారి సహాయం చేసే విషయంలో కానీ గొప్ప ఘనత కలిగి ఉన్నారు. అలాంటి వారికి పేరు లేదు అని చెప్పను, పేరు ఉంటుంది. కానీ డబ్బు ఉన్న వారికి ఎక్కువ ఉంటుంది అంటారా? ఇలా అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి జస్ట్ నార్మల్గా ఉండే పరిస్థితులు ఉన్నవారికి ఘనత ఎక్కువ ఉంటుందంటారా? ఖచ్చితంగా డబ్బు ఎక్కువగా ఉన్నవారికి మాత్రం. ఎందుకంటే వారు ఒకరికి పెట్టరు, వారికి ఉన్న దాంట్లో ఒకరికి పెట్టడానికి చూడరు, వారు దాచుకోవడానికి చూస్తారు. రేపన్న రోజు ఎవరు చూస్తారు అని కాదు, వారి ఆలోచనే అది. కానీ రేపు అనే దినము కోసం అతిశయపడొద్దు అని దేవుని వాక్యం చెప్తుందా? చెప్తుంది కదండి. నీకు ఉపవాసం ఉండాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్పలేదు. ఇలాంటివి చెయ్యి, ఉపవాసం ఉండొద్దు అని చెప్పాడా? మరి ఉపవాసం ఉండు అని దేవుడు నిన్ను శోధించట్లేదు కదండి. నువ్వు ఉపవాసం పోనీ ఉండలేకపోతున్నావు, ఉండొద్దు. కానీ నా కొరకు ఇవి చెయ్యి చాలు, నీకు ధనములోను, ఆహారంలోను, ఇంకా డబ్బు విషయంలో, నీకు వచ్చే ప్రతి సహాయం విషయంలో నేను ఏది లోటు చేయను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోటు చేయను నేనే అని ఆయన చెప్తున్నప్పుడు మనం ఎలా వెనక్కి తగ్గగలం? నేను నీకు ఎలా ఉన్నా సరే నేను ఇది ఇవ్వను అని చెప్తే, నాకు అనుకూలంగా నీవు ఉన్నావు, అయినా నేను ఇవ్వనని దేవుడు చెప్తున్నాడా? ఇందాక అనుకూలము లేని విషయాల కోసం మాట్లాడుకున్నాము కదండి. నీవు ఉపవాసం ఉండి ఒకరితో గొడవ పడతావో, లేకపోతే ఎవరికి ఏది పెట్టమనో, లేకపోతే ఇంకా కఠినమైన పనులను చేయించుకోవడమో, వారి వ్యాపారాలు ఉండడమో, లేదా కలహపడుచూ ఉంటారు, ఒకరితో కలహంలాడుతూ ఉంటారు. ఇలా ఒకరితో గొడవలు పెట్టుకుంటూ ఉపవాసం ఉన్నా అది నాకు వ్యర్థం అని చెప్పాడు. అలా ఉపవాసం ఉండొద్దు అని దేవుడు చెప్పాడండి. క్లారిటీగా దేవుడు చెప్పాడు, నువ్వు ఇలా అయితే ఉపవాసం ఉండొద్దు అని చెప్పాడు. కానీ నీ ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు అని మళ్ళీ నెక్స్ట్లో మనం చదువుకున్నామా? నీ ఒకరి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, నీ రక్త సంబంధి నీ కొరకు సహాయం కొరకు వచ్చినప్పుడు వారికి ముఖము తిప్పుకోవద్దని చెప్పాడు. మూడవదిగా బీదలను నీ ఇంట చేర్చుకో, ఇంకా వస్త్రము లేని వారికి వస్త్రము నివ్వు చాలు, ఇంక ఏది వద్దని చెప్తున్నాడు కదండి. ఉపవాసమే నీవు ఉండొద్దు, అసలు ఉపవాసం నీవు ఉండొద్దు. ఇలాంటి విషయాల్లో నీవు నాకు అనుకూలంగా పనిచేయి చాలు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. ఆమేన్. ఎంత గొప్ప వచనం అండి. ఇలా చేస్తే చాలంట మన యొక్క వెలుగు వేకు చుక్కలా వెలిగిపోద్దంట. వేకు చుక్క ఎలా వస్తుందండి? మనకు చెప్పి వస్తుందా? సడన్గా అప్పటికప్పుడే వేకు చుక్కని చూస్తాం. అలాగే సడన్గా నీ లైఫ్లోకి వేకు చుక్కల వెలుగు వచ్చేస్తుందంట. ఎంతో అద్భుతమైన క్రాంతితో దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇలాంటి విషయాలలో నీవు ఉపవాసం ఉన్నప్పుడు, నాకు అనుకూలమైన విషయాల్లో నీవు ఉన్నప్పుడు ఎంతో వేకువ చుక్కల నీ వెలుగు ఉదయిస్తుంది అని చెప్పాడు కదండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఒక మాట నార్మల్గా ఇప్పుడు జరిగే విషయాల కోసం మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, తీసుకుంటూనే ఉంటారు. లంచాలు తీసుకోవడమో, లేకపోతే ఒకరి మీద
ఒకరి సంపాదనను ఆశించి, అంటే వారికి ఎంత వస్తున్నా సరిపోదు, సరిపోతుంది వారికి ఎంత వచ్చినా సరిపోద్ది, కానీ మిగిలిన ధనం అంతా ఎవరికి దాచుకోవాలి. అంటే ఇప్పుడు ఈయన పోతాడు ఓకే, తర్వాత మరి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బ్రతకాలి కదా, మరి వాళ్ళు బ్రతకాలంటే ఈయన సంపాదించి పెట్టాలి. ఇంకా ఈయన సంపాదనతోనే వాళ్ళు బ్రతికేస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు బాధ్యత భారం? ఇప్పుడు సమాజంలో ఎలాగే ఉన్నారండి. ఇప్పుడు నా పిల్లలు మంచిగా బ్రతికితే చాలు, ఈడు లంచాలు కొట్టచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు, అన్యాయంగా డబ్బంతా సంపాదించుకోవచ్చు. ఆ సంపాదన అంతా ఎవరికి? నా పిల్లలకే కదండి. రేపు నేనేం చేసుకుంటాను నా పిల్లలకి? అంటే నీ పిల్లలకి నువ్వు అన్యాయమైన సంపాదనతో నేను నీకు పెడుతున్నానని చెప్తావా? అంతేనండి. ఇప్పుడు నేను అన్యాయంగా సంపాదించి ఇదిగో నీ పిల్లలకు పెడుతున్నాను అని నువ్వు చెప్తావా? ఇంత సంపాదన నా తండ్రి సంపాదించాడంటే ఎలా నా పిల్లలు ఎలా ఆలోచిస్తారు? ఆయనలా నేను సంపాదించాలి అనే ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఉండాలి తల్లిదండ్రుల్లో. వాళ్ళని చూసి మన పిల్లలు ఇన్స్పైర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అనేది మొట్టమొదటిగా చూసుకోవాలి. ఎంతైనా అన్యాయంగా సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకు? ఏం ఉపయోగం? ఈయన మందులకే సరిపోతాయి అన్నీ. ఈయన సంపాదించేదేమో ఈయన తినడానికి, ఈయన అన్యాయంగా సంపాదించేది ఈయన అనారోగ్యానికే సరిపోతుంది. ఇంకా ఆయన పిల్లలకు ఉండట్లేదుగా, మరి అయితే ఇంకా ఎక్స్ట్రా అన్యాయంగా సంపాదించాలి, ఇంకా ఇంకొక 2-3 ఇంకొక మళ్ళీ వాడుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రాగా సంపాదిస్తే మరి వాళ్ళ పిల్లలకి సరిపోతాయి కదా. ఇప్పుడైతే నా మందులకి నేను తినడానికే సరిపోతున్నాయండి, మరి ఇంకా సంపాదిస్తేనే కదండి నా పిల్లలకు ఉంటాయి. అంటే ఇంకా అన్యాయస్తుడిగా దిగజారిపోతున్నారు. ఇప్పుడున్నదే సరిపోదు, ఇంకా అన్యాయంగా దిగజారిపోయి ఇంకా నీ పిల్లలకి పెట్టేయడానికి చూస్తున్నాం అన్నమాట. నీ పిల్లలకి ఏం నేర్పించాలి? బాధ్యతను నేర్పించాలి. ఇదిగో నేను ఎంత సంపాదించాను అని, నేను అన్యాయంగా సంపాదించి ఇచ్చాను నీకు అనే రీతిగా కాకుండా, నేను కష్టపడి సంపాదించాను. నేను ఉన్నత స్థితిలో లేకపోవచ్చు, కానీ అంటే అనేకులకు పెట్టే స్థితిలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు లేరు అని నేను చెప్పట్లేదండి. అన్యాయంగా సంపాదిస్తేనే ఉన్నత స్థితిలో ఉన్నట్టు కాదు కదా. అన్యాయంగా సంపాదించకపోయినా వారు ఉన్నత స్థితిలోనే ఉంటున్నారు కదండి. కష్టపడి సంపాదించిన వాడు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వారు సంపాదించింది అంతా కూడా దాచుకుంటున్నారు ఓకే, కానీ మిగిలినది లేని వారికి ఖచ్చితంగా పెడుతున్నారండి. లేని వారికి ఇస్తూనే వారు ఇంకా ఘనముగా ఉన్నారు కదండి. ఆ టాటా మీ అందరికీ తెలుసా? టాటా బిర్లా ఆయన ఎంతో గొప్పగా అన్నీ సంపాదించాడు కదా, గొప్ప పేరును ధనమును అన్నీ సంపాదించాడు. అన్యాయంగా సంపాదించాడు అంటారా? అన్యాయంగా సంపాదించాడని చెప్పగలరా? ఆయన సంపాదించిందంతా చాలా వరకు జనాలకి ఇచ్చేశాడు, కానీ గొప్ప పేరును సంపాదించలేదా? సంపాదించాడు కదండి. ఎంతో గొప్ప పేరును సంపాదించాడు. ఉన్నత స్థితిలో ఆయన ఉండి ఆయన మరణించారు కూడా. ఆయన మరణించిన ఆయన పేరు మర్చిపోయారంటారా? టాటా అనే పేరుకి ఎంతో అద్భుతమైన వాల్యూ ఉంది ఈరోజు. ఆయన ఎంతోమందికి ఎంతో పెట్టాడు. ఆయన పెట్టలేదు అని అనుకుంటే ఆయన పేరుండేది కాదని అనట్లేదు, కానీ ఆయన పెట్టి చనిపోయారు కాబట్టి ఇంకా అద్భుతమైన పేరు వచ్చింది, ఇంకా ఘనమైన పేరు ఆయనకు వచ్చింది కదా. మరి ఇండియాలో ప్రజెంట్ ఫస్ట్ ఎవరున్నారండి? ఫస్ట్ నేమ్ ఎవరిది? అంబానీ గారు. మరి అంబానీ గారు అన్యాయంగా సంపాదించారని నేను చెప్పను, నాకు తెలియదు కదా. కాబట్టి ఆయన అన్యాయంగా సంపాదించడని అయితే నేను చెప్పను, కానీ ఆయన సంపాదించింది ఒకరికి పెడతారంటారా? న్యూస్లో అయినా ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఆ అంబానీ గారు సంపాదించారు మొత్తం ఇచ్చేసాడు చెప్పారా ఎవరికైనా? ఆయన ఒక మాట అన్నారంట, నోట్ మీద, మనీ నోట్ మీద మా ఫాదర్ ఫోటో వేస్తే, అంటే గాంధీ గారి బొమ్మ ఉంటుంది కదండి, అది తీసేసి వాళ్ళ ఫాదర్ది వేస్తే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అప్పులు నేను తీర్చేస్తానని చెప్పాడంట. అంటే ఆయనకంటూ ఒకరు పని చేయాలి, అది చేసినప్పుడే రివర్స్లో నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఫాదర్ ఫోటో ఆయన ఏం చేశాడని వేయాలి? ఇప్పుడు టాటా బొమ్మ వేసినా అదొక అర్థం ఉంది కదండి. టాటా గారు వేసినా పోనీ అనుకోవచ్చు, ఆయన ఎంతోమందికి ఎన్నో చేశాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఫోటోని వేసినా పోనీ అనుకోవచ్చు, ఆయన చాలా చేశాడు కదండి. ఆయన ఏం చేశాడని వేసుకోవాలి? గాంధీ గారు స్వతంత్రం తెచ్చాడు కాబట్టి వేసుకున్నాము, మరి ఆయన ఏం చేశాడని వేసుకోవాలండి? ఆయన ఫోటో వేస్తే అంట ఈయన అప్పులన్నీ తీర్చేస్తాడంట. వద్దులే, అవసరం లేదు మాకు అని అన్నారు.
అంటే ఆయన వేస్తే, నా తండ్రి ఫోటో వేస్తే ఇదిగో తీర్చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇది చేస్తాను. ఇప్పట్లో ఉన్న స్వార్థం అండి, అంతేనా? స్వార్థం. నువ్వు నాకు ఇది చేస్తేనే నీకు ఇదంటూ వస్తుందని చెప్తున్నారు. ఒకరికి మనం ఓ పని చేయాలంటే వాళ్ళు మనకు పని చేయాల్సి వస్తుంది. అంటే ఒకరు సహాయం అడిగినప్పుడు మనకి వారి అనుకూలత లేకుండా ఏం చేయలేమంటున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయండి. ఇప్పుడు ఒకరంటూ మనకు ఒకటి చేస్తేనే తిరిగి వారికి చేస్తున్నాం. అది ఏదైనా సరే, మనకు ఒకరు మంచి చేస్తాము, తిరిగి మంచి చేస్తున్నాం. ఒకరు మనకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా వారికి రివెంజ్, వాడు అలా చేశాడు నా జీవితంలో, నేను మర్చిపోలేనండి. మర్చిపోలేవా అంటే దేవుడు మర్చిపోలేడు అంటారా? దేవుడు ఎన్నో హింసలు పొందాడు కదా. ఎంతోమందితో ఒక ప్రాంతంకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు కొట్టి పంపించేశారండి. అంతేనా? దేవుణ్ణి తోసివేస్తారు ఆ ప్రాంతంలో నుండి. అప్పుడు దేవుడు నేను మర్చిపోను, నేను రివెంజ్ తీసుకుంటానని అన్నాడండి. ఇదిగో నువ్వు నాకు మంచి చేసావు, ఈ ప్రాంతంలో నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను చాలా కార్యాలు చేశాను, సరే నేను నీకు మంచిగా చేస్తున్నాను అని చేశాడు. ఓకే, కానీ ఒక ప్రాంతంలో దేవుడు తోసివేసినప్పుడు ఆ ప్రాంతానికి ఆయన రివెంజ్ తీసుకున్నారా? అక్కడ కూడా ఆయన సమాధానంతోనే వెళ్ళిపోయాడు కదండి. రెండు చోట్ల ఒకే విధమైన ఫార్ములాని అప్లై చేసినట్టు. అర్థమైందా ప్రతి ఒక్కరికి? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రెండు చోట్ల ఒకే విధమైన ఆ యొక్క ఆలోచన ఆయన అప్లై చేసినట్టు. అంటే ప్రేమించిన వారిని ప్రేమించాడు, ద్వేషించిన వారిని ఏం చేశారు? ప్రేమించాడు. ద్వేషించిన వారిని ద్వేషించినట్టు లేదా ప్రేమించిన వారిని ద్వేషించినట్టు బైబిల్లో మనం ఎక్కడైనా చూసామా? లేదు కదండి. ఆయన నేను భూమి మీదకి వచ్చి నేను మానవునిగా జీవించాను, నేను మానవునిగా ఇన్ని చేశాను కాబట్టి నా ద్వారా నీ కోసం ఇవన్నీ నేను చేయించాలని అనుకుంటున్నాను అని అంటున్నాడు. నీవు ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించు అని ఆయన వాక్యం ద్వారా మనకు చెప్పాడు కదండి. ఆయన నేను ప్రేమించాను కాబట్టి నువ్వు ప్రేమించాలి అని చెప్తున్నాడు. నాకు అనుకూలంగా నీవు ఉంటేనే నీ ప్రార్థనలే కానీ నీ ఉపవాసాలే కానీ నేను లెక్క పెడతాను అని చెప్తున్నాడు. అనుకూలంగా లేకపోతే నిజంగా ఖచ్చితంగా నేను ఉపవాసమునే కానీ ప్రార్థననే కానీ లక్ష్య పెట్టను. క్లారిటీగా చెప్తున్నాడండి. ఇటువంటి ఉపవాసము నాకు వద్దు, చేయొద్దు. నిజంగా నేను కూడా అనే మాట ఏంటంటే, ఇలా చేసేవారు ఖచ్చితంగా చెప్తున్నానండి, దేవుడు చెప్పే మాట ద్వారానే నేను చెప్తున్నాను, నా సొంతదైతే కాదు. ఇలాంటి ఉపవాసం అయితే చేయొద్దు. మీరు మీ వ్యాపారాలకి యాజిటీస్గా వెళ్ళిపోతూ ఇంకా దేవునికంటూ ఒక రోజు కూడా కేటాయించకపోతే ఇంకా అలాంటి ఉపవాసం నీకు ఎందుకు? ఇంకా అన్ని జనులకి ఇంకా నీవు నార్మల్గానే రోజు ఎలా అయితే గొడవలు పడతామో అందరితో, అదే రీతిగా ఇంకా పెద్ద పెద్ద నోరేసుకొని పడిపోయి ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా రెచ్చిపోతారు. ఉత్తప్పుడు కాకుండా నార్మల్గా ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా రెచ్చిపోయి ఇంకా నేను ఎందుకు తగ్గాలి అంటే, తగ్గితే వీరికి ఏదో ఒక ప్రెస్టేజ్ అనమాట, అది తగ్గిపోద్ది. వీళ్ళకున్న ప్రెస్టేజ్ వీరు తగ్గిపోద్ది అనమాట. ఒకరి దగ్గర ఒకరు సమాధానం లేనప్పుడు నువ్వు ఉపవాసమే ఉండొద్దు. ఒక పూట నువ్వు తినలేదనుకుంటాను అని అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక పూట తినలేదని నేను అనుకుంటాను అంతే అని అంటున్నాడండి. ఇలాంటప్పుడు ఉపవాసమే ఉండొద్దు, నాకు వద్దు అని క్లారిటీగా చెప్పేశాడు. నీవు నాకు అనుకూలమైన ఉపవాసము కలిగి ఉంటేనే ఉపవాసం ఉండు అని చెప్తున్నాడు. నీవు నీ వ్యాపారాలకి యాజిటీస్గా వెళ్ళిపోయి ఇంకా కఠినమైన హృదయంతో ఎప్పుడూ పోనీ కఠినమైన హృదయం, ఇంకా ఆ రోజు ఇంకా కఠినం, నువ్వు ఎలాగో పని చేయవు అని ఈరోజు ఉపవాసం ఉంటారు. ఇంకా నార్మల్గా అన్ని పనులు చేసుకోవడం, లేదా ఆ రోజు పనులు తగ్గించి మిగిలిన వారితో కఠినమైన పని. వీరు ఉపవాసం ఉంటారు, వారింట్లో వాళ్ళతో గొడ్డు చాకరీ అనమాట, బానిసత్వం. లేని పనులన్నీ నేను ఎలాగో తప్పించుకున్నాను కాబట్టి మిగిలిన పనులన్నీ వారితో చేయించేస్తారు. కఠినమైన హృదయమును కలిగే ఉంటారు. ఇంకా గుద్దులాడుచు అంటే గొడవలు పడుతూనే ఉంటారు. ఇంకా దేవునికి వారి స్వరము వినబడదు, ఈ యొక్క చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తుంది. ఎంత అందంగా అంటే, అబ్బా వీళ్ళ గొడవ ఏ రోజు లేదు, ప్రతిరోజు గొడవ. పోనీ ఈరోజు ఉపవాసం ఉందంట, మళ్ళీ చెప్పుకోవడం ఒకరికి, ఊరిలో అందరికీ వాయించుకుంటారు, ఇదిగో నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, నేను బయటికి రాను. నా దేవుడు చెప్పాడు ఉపవాసం ఉన్నప్పుడు గదిలో నుంచి బయటికి రాకూడదు, గదిలో నుంచి బయటికి రాకుండా ఉపవాసం ఉంటున్నాను
అని దేవుడు చెప్పాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని అన్ని జనులకి చుట్టుపక్కలకి కాకుండా దేవుని మందిరమునకు, అంటే దేవుని పరమునకు చేరు విధంగా నీవు స్తుతించమని చెప్తుంది వాక్యం చెప్తారు. ఏం వినిపిస్తాయి అన్ని జనులకి? గొడవలు వినిపిస్తున్నాయా, ప్రార్థనలు వినిపిస్తున్నాయంటారా? హల్లెలూయా. గొడవలా, ప్రార్థనలా? ఏం వినిపిస్తున్నాయి? ఉపవాసం ఉంది, పొద్దున్నే చెప్పింది ఉపవాసం ఉన్నానండి అని. ఏముంది ఉపవాసం? ఇదిగో ఉపవాసం చాలా బాగుందని మాట్లాడుకుంటున్నారు. ఇంతే. దేవుని నామానికి గొప్ప ఘనత ఎక్కడొస్తుంది? ఇలాంటి విషయాల్లో ఘనతని ఎలా చూపించగలం? నువ్వు నార్మల్గా యాజ్టీస్గా డైలీ చేసే పనిలో ఉపవాసం చేయడము, లేకపోతే ఉపవాసమే లేవు అంటే ఉపవాసం లేనప్పుడు కొట్టుకోవచ్చా? ఉపవాసం లేనప్పుడు పోనీ కొట్టుకున్నా అప్పుడు కూడా అదే మాట అంటారు కదండి. ఉపవాసం ఉండి కొట్టుకుంది అనేదే కాదు, ఉపవాసం లేకపోయినా ఇదిగో క్రైస్తవులు అనే పేరుతో ఉంటున్నారు అంతే. క్రైస్తవులు అనే పేరుతో జస్ట్ నామకార్థంగా జీవిస్తున్నారు అని అందరికీ తెలియాలా? అంటే నీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, లేవని నేను చెప్పట్లేదండి. ఇంట్లో సమస్యలు అనేవి లేకుండా ఎవరు ఉండరు. కానీ అది అనేకులకు వినిపించి దేవుని నామము నవ్వుల పాలయ్యే రీతిగా అయితే ఉండాలండి. సమస్యలు గొడవలు లేని కుటుంబం ఉంటుందని నేను చెప్పను. ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్యలు గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎవరు తగ్గకపోతే ఆ గొడవ ఎంతవరకు వెళ్తుంది? అది పీక్స్ లెవెల్లోకి వరకు వెళ్ళిపోతుంది. అంటే మూడవ వ్యక్తి వచ్చి నీ గొడవను ఆపే విధంగా ఉంటుంది. అంటే వారికి ఎలా ఉంది, వీరి గొడవని నేను ఆపుతున్నాననే స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. మూడవ వ్యక్తికి ఎప్పుడు స్థానం ఇచ్చే విధంగా మీరు ఉండకూడదండి. గొడవ ఆడుకున్నా సరే, గొడవ పడుతున్నా సరే, ఆ గొడవను తగ్గించుకొని ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాలి. అంతేగాని ఆ గొడవని పెంచుకుంటూ పోతే అది ఎంత దూరం వెళ్తుందో చెప్పలేం కదా. అంటే అక్కడ మూడో వ్యక్తే కాదు, ఎంతమందో వచ్చే అవకాశం ఉంటుంది. మూడో వ్యక్తికే చోటిస్తున్నామని అనుకుంటారు. కొన్ని డేస్కి ఆ మూడో వ్యక్తి దగ్గర నుండే ఇంకా ఎంతోమంది దగ్గరికి వెళ్తుంది. పోనీ ఆ గొడవ ఇంకా 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 పెరిగి పెద్దల్లో పెట్టాము అని అంటారు కదా, అలా పెద్దల్లో పెట్టేంత వరకు వచ్చిందంటే ఇంకా ఎవరు తగ్గుతున్నారని? ఒకరు తగ్గితే ఖచ్చితంగా నేను ఎందుకు తగ్గాలి అని అనుకోవడం కాదండి, దేవుడే తగ్గాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు తగ్గకూడదు? తప్పు మనలో లేదు, సరే ఫాల్ట్ నాది కాదు అని అనుకున్నప్పుడు వాదించడంలో తప్పు లేదు. తప్పు ఉందని నేను చెప్పట్లేదు, వాదించవచ్చు. కానీ ఎదుటి మనిషికి రెచ్చగొట్టే విధంగా కాదు. తప్పు లేదు అని వాదించేటప్పుడు ఖచ్చితంగా తప్పు ఉండకూడదు, ఖచ్చితంగా తగ్గింపు మనసుతో వాదించాలి. వారిని రెచ్చగొట్టే విధంగా కాదండి. ఎదుటి మనిషి నిజంగా తప్పు లేదు అని అర్థం చేసుకునేలాగా వాదించాలి. అంతేగాని వీరి వాదనలకి ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎలా పడితే అలా ఉంటుంది. ఇంకా ఆ గొడవ చాలా పెద్దదైపోవడం, అందులోకి మళ్ళీ ఒకరు వచ్చి ఇలా ఉండకూడదు. ఒకరు తగ్గాలి అంటే ఒకరు చెప్పాలా, ఒకరు చెప్పి మనం చేస్తేనే కానీ, ఒకరి నుంచి వస్తేనే కానీ తెలియట్లేదు వీళ్ళకి ఒకరు తగ్గాలి అని. తప్పు ఎవరిదైతే వాళ్ళు వాదించేటప్పుడు కూడా ఎదుటి వారిని నిందించే విధంగా కాదు, తప్పు లేదు అని చెప్పే విధంగా వాదించాలి. ఎదుటి మనిషికి ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా వాదించాలి. తన ఫాల్ట్ లేదు అని అనిపించే విధంగా వాదించాలి. పోనీ ఫాల్ట్ నీదే అయితే నువ్వు తగ్గాలి కదా. ఫాల్ట్ మనదైనా తగ్గరు, ఖచ్చితంగా తగ్గరండి. ఫాల్ట్ మనదే అయినా తగ్గరు. ఎలా తగ్గుతానండి అని అంటారు. అంటే దేవుడే తగ్గాడు, కానీ దేవుడు తప్పు లేకపోయినా తగ్గాడు కదండి. అలాంటప్పుడు మన ఫాల్ట్ అయినప్పుడు తగ్గడంలో తప్పేంటి? ఇలా తగ్గకుండా నేను తగ్గను అనే విధంగా నీవు ఉంటే ఇది నాకు అనుకూలమైన ఉపవాసము కాదు, నాకు అనుకూలమైన ప్రార్థన కాదు, అనుకూలమైన పరిచర్య కానే కాదు అని దేవుడు చెప్తున్నాడండి. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి? దేవునికి అనుకూలముగా లేని ఉపవాసం చేయాలి, అంతేనండి. అనుకూలమైన ఉపవాసమును చేయాలి. ఎలాంటి అనుకూలమైన ఉపవాసం చేయాలి? తక్కువ చెప్పాలి ఫాస్ట్గా. మొట్టమొదటిగా ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. రెండవదిగా నీ రక్త సంబంధులు నీకు సహాయం కొరకు వచ్చినప్పుడు వారికి నీ మొహం తప్పించుకోకూడదు. మూడవదిగా దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. నాలుగవదిగా
వస్త్రహీనుడికి వస్త్రాన్ని ఇవ్వాలి. ఇంత క్లారిటీగా దేవుడు చెప్పినప్పుడు ఇవన్నిట్లోనూ, తిండిలోను, వస్త్రములోను, నీకు ఇచ్చే యొక్క సహాయంలోనూ నేను ఎలాంటి లోటు చేయను అని చెప్తున్నప్పుడు ఇంకా మనం చెయ్యకుండా ఉంటామా? ఇప్పటికైనా చెప్పండి. నార్మల్గా నీ వ్యాపారాలకు నువ్వు వెళ్తూనే ఇందాక చదువుకున్నాం కదా, అనుకూలత లేని ఉపవాసము. మొట్టమొదటిగా వ్యాపారముకు వెళ్ళడం, రెండవదిగా కఠినమైన హృదయమును కలిగి ఉండడం, మూడవదిగా గుద్దులాడుచు ఇంకా గొడవలు పడుచు ఉండడం, నాలుగవదిగా దేవునికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కంఠధ్వని వినిపిస్తూ ఉంటారు. దేవునికి అసలు కంఠధ్వని ఎక్కడ వినిపిస్తుంది? ఇలాంటివన్నీ చేస్తే నాకు ఉపవాసం వద్దు అని దేవుడు చెప్తున్నాడండి. ఇలాంటివన్నీ ఉపవాసాలు చేస్తే నాకొద్దు. నీవు యాజ్టీజ్గా డైలీ చేసే పనులను చేస్తూ ఇంకా కఠినమైన హృదయం ఇవన్నీ కలిగి ఉంటూ ఉపవాసమనే అసలు ప్రార్థనే వద్దని చెప్తున్నాడండి దేవుడు. అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి? హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మీరు హృదయంలో జ్ఞాపకం ఉంచుకోండి మాటలన్నీ. అనుకూలత లేని ఉపవాసమును, అనుకూలత కలిగిన ఉపవాసము లేదా ఉపవాసం అని నేను చెప్పను, అది ప్రార్థన విషయంలో కూడా రావచ్చు. అనుకూలత లేని ఉపవాసము లేదా అనుకూలత లేని ప్రార్థన. పోనీ ఉపవాసమే లేరు అని అనుకుందాం, అంటే ఉపవాసం లేనప్పుడు అలా ఉండొచ్చు, అంతేనండి. అంటే వ్యాపార విషయంలో చెప్పను, ఎందుకంటే మీరు వ్యాపారాలకు వెళ్ళకపోతే రోజు గడవదు. మరి రెండవదిగా ఏంటి? కఠినమైన హృదయం. అంటే ఉపవాసం లేనప్పుడు ఉండొచ్చండి కఠినమైన హృదయం, అంతేనా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ప్రతిరోజు నీవు దీనమైన మనస్సును కలిగి ఉండాలని చెప్తున్నాడు. కఠినమైన హృదయం ఉపవాసం లేనప్పుడు ఉండొచ్చు అని దేవుడు చెప్పట్లేదు. ఉపవాసం ఉన్నా లేకపోయినా కఠినమైన హృదయమును కలిగి ఉంటే అలాంటి ప్రార్థనే కూడా నాకు వద్దని. అలాంటి ఉపవాసం అని కాదు, అలాంటి ప్రార్థన కూడా నాకు వద్దు అని. మూడవది, గుద్దులాడుచు ఇంకా గొడవలు పడుతూ ఉన్నా సరే అలాంటి ప్రార్థన కూడా వద్దని చెప్తున్నారు. ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవలు పెట్టుకుంటారండి. కుటుంబాల విషయంలో భార్యాభర్తలే కానీ ఇంకా అన్నదమ్ములే కానీ అది ఏ విషయమైనా చాలా పెద్ద గొడవలు పెట్టుకుంటూ సన్నిధికి వచ్చేస్తారు. అంటే ఇంకా గొడవలాడు కొంచెం దేవుని మాట ఒకటి ఉంటుందండి దేవుని గ్రంథంలో, మీరు నీ సన్నిధికి వచ్చి ప్రభు బల్లను స్వీకరించే ముందు నీవు గొడవ పడిన వారితో సమాధానపడి రావాలి. ఇంటికి వెనక్కి వెళ్ళాలంట. అంటే అప్పుడు గొడవ పడి వచ్చేస్తారు ప్రభు బల్లో, లేదా ఇంకా ప్రభు బల్ల తీసుకోవడానికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారండి. వచ్చినప్పుడు ముందు గొడవ పడే వచ్చేస్తారు. ఇంట్లో చాలా పెద్ద గొడవ, నేను తగ్గనంటే నేను తగ్గను వచ్చేస్తారు. దేవుడు చెప్తున్న మాట, బైబిల్ ద్వారా చెప్తున్న మాట, నీవు వెనక్కి వచ్చి వారితో సమాధానపడి వెళ్ళి తీసుకోమని చెప్తున్నాడు. అంటే ప్రభు బల్ల కూడా తీసుకోకూడదంట గొడవపడి. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? అంటే గొడవ పడుతూ ప్రభు బల్ల కూడా తీసుకోకూడదు. అంటే ఇంక మొత్తానికి ఇంకా దేవుని యందు అనుకూలంగా బ్రతకమని చెప్తున్నాడండి. ఒక్కసారిగానే మారిపోమని దేవుడు చెప్పట్లేదు కదా. నాకు అనుకూలమైన ఒక్క రోజులోనే నువ్వు చేసాయని చెప్పట్లేదు, కొంచెం కొంచెంగా మారమని చెప్తున్నాడు. మొట్టమొదటిగా కఠినమైన హృదయమును తీసుకోవాలి, ఆ తర్వాత గొడవ పడే మనసును తీసుకోవాలి, ఆ తర్వాత అనేకులకు మన స్వరము వినిపించే విధంగా కాదు, దేవునికి మొట్టమొదటిగా మన స్వరం వినిపించేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మనం స్వరం వినిపించేటట్లుగా ఉండి కఠినమైన హృదయమును తీసివేసుకొని ఇంకా గుద్దులాడు మనస్తత్వము కాకుండా సమాధానపడే మనస్సు ఉన్నప్పుడు నీవు ప్రభల్లా తీసుకో, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండిపోని. ఇలాంటివే చేస్తూ ఉపవాసం ఉండని దేవుడు చెప్పట్లేదు. ఇక్కడ చదువుకున్న 4 ఆహారం పెట్టమనో, లేదా ఇంకా నీ రక్త సంబంధికి సహాయం చేయమనో, లేదా నీ ఇంట భేదాలను చేర్చుకోమనో, లేదా వస్త్రం లేని వారికి వస్త్రం ఇమ్మనో, ఇలాంటివి చేస్తూ ఉండమనే కాకుండా ఇంకా నీవు స్వచ్ఛమైన హృదయమును కలిగి అనేకులతో మంచిగా ఉంటూ, అంటే ప్రేమ కలిగి ఉంటూ, దేవుని ప్రేమ నీలో అనేకులు కనిపిస్తూ ఉపవాసం ఉంటూ, నేను కాదన్నని చెప్తున్నాడు. మొత్తానికి ఉపవాసం ఉండొద్దని దేవుడు చెప్పట్లేదండి. ఇలాంటివి చేస్తూ కూడా ఉపవాసం ఉండొచ్చు. అంటే నీవు ప్రేమను కలిగిన హృదయమును కలిగి అనేకులతో సమాధాన పడుతూ, అబ్బా అసలు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, ఈయనలా ఉండాలి లేదా ఈవిడలా ఉండాలి, క్రైస్తవులు అంటే ఈయనని చూసి నేర్చుకోవచ్చు అనే మాదిరికరమైన జీవితం మనలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండమని దేవుడు చెప్తున్నాడు కదండి.
ఇలాంటి హృదయమును కలిగి ఉన్నప్పుడు, అనేకులతో సమాధాన పడుతున్నప్పుడు, ఇంకా అనేక మంది హృదయములను మార్చగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండు అని క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు. పోనీ అనుకూలము లేనివి వద్దు, నీవు ఉపవాసం ఉండొద్దు అని చెప్పాడు. వాటిని అనుకూలంగా చేసుకోమని చెప్తున్నాడు కదండి. అంటే మొత్తానికి ఉపవాసం ఉండొద్దు అన్నాడు కదా, ఇవన్నీ నాలో ఉన్నాయని ఉపవాసం మానేయడమో, ప్రార్థన మానేసి లోకంలో పడిపోవడమో కాదు. ఈ అనుకూలము లేనివి ఏంటి? మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ అనుకూలముగా మార్చుకోవాలి, అంతే కదండి. అనుకూలము లేనివన్నీ, అంటే అనుకూలముగా ఉండాలి అంటే కఠినమైన హృదయమును తీసివేసుకోవాలి. ఇంకా గుద్దులాడు మనస్తత్వం తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. మనలో అనేకులకు ప్రేమ అనేది కనిపిస్తున్నప్పుడు, దేవునికి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని అడగాలండి. ఖచ్చితంగా అడగగలం. ఎందుకంటే నాలో ఇదిగో ప్రభువా, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, ఎవరి వైపు నేను ద్వేషం చూపించట్లేదు, నన్ను ద్వేషించే వారిని లేదా నాకు అన్యాయము చేసిన వారిని నేను ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్తాం. అలా చెప్పినప్పుడే నువ్వు ప్రశ్నించే యొక్క హృదయం మనకు ఉంటుందండి. ప్రశ్నించగలమా? అలాంటప్పుడు ప్రశ్నించలేమా? ఇలా దేవునికి అనుకూలమైనగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నించవచ్చు దేవుణ్ణి. అప్పుడు కూడా నీకు సమాధానము రావట్లేదు అంటే ఇంకా ఏదో లోపం మనలో ఉంది అని. ఇంకా నాలో లోపం ఏంటి ప్రభా చెప్పమని దేవుణ్ణి అడగాలి. నీకు లోపం తెలియట్లేదు, ప్రభా నాలో ఉన్న లోపం ఏంటి నాకు తెలియట్లేదు, ఆయన అడగండి. ప్రతిదీ చేశారు కదా, దశంభాగం దేవునికి నార్మల్గా తీస్తున్నారు, ప్రతి నెల దశంభాగం ఇస్తున్నాను ప్రభా, అయినా నాకు ఇంకా ఏ సమస్యలు తీరట్లేదండి. దశంభాగం కరెక్ట్గా ఇస్తున్నాను, 10వ వంతు ఖచ్చితంగా దేవునికి ఇచ్చేస్తున్నాను, 10 కాదు నేను 11వ వంతు ఇస్తున్నాను, ఎక్కువే ఇచ్చేస్తారు కొంచెం, అయినా ఇంకా ఆర్థిక సమస్యల్లోనే ఉన్నాను. దేవుణ్ణి ప్రశ్నించే ముందు మనకున్న ఆ యొక్క అనుకూలమైన, దేవునికి అనుకూలమైన సహవాసమును బట్టి అర్థం చేసుకోవాలండి. దేవునితో సహవాసము అన్ని రీతిగానే మామూలుగానే ఉంది. దశంభాగం కూడా తీస్తున్నాను ప్రభు అంటే నీవు ఇచ్చే దశంభాగం దేవునికి కావాలా? నీవు యథార్థమైన హృదయం అనేది లేనప్పుడు దశమ భాగం వద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీవిచ్చే దశమ భాగం నాకు వద్దు. అలాంటప్పుడు పోనీ ఇలా లేను దశమ భాగం తీయవు, ఓకే, కానీ అలాంటప్పుడు నీవు ఆర్థికంగా స్థిరపడతావని చెప్పగలరండి? నీకు దేవుడికి ఇచ్చే ఆ యొక్క కొంత ధనం నేను తీసుకుంటే నాకు ఏదో ఒక విధంగా నాకు ఉపయోగపడుతుందని కాదు, దేవునికి ఇచ్చే కొద్దీ మనకు వస్తూ ఉంటుందని దేవుడు చెప్పాడు కదండి. దేవునికి ఎంతైతే మనం ఉన్న దానిలో 10వ భాగమును నీవు కష్టపడిన దానిలో ఇస్తున్నావో నీ కష్టమును దేవుడు తగ్గిస్తాడు. కష్టము తక్కువగా ఉన్నా నీకు ఆర్థిక సమస్యలు స్థిరపడుతూ ఉంటాయి, అంతే కదండి. దేవుడికి ఇచ్చే కొలది వస్తాయని దేవుడు చెప్తున్నాడు. నీకున్నదంతా ఇచ్చామని నేను చెప్పట్లేదు. దేవునికి 10వ వంతు నీవు ఇస్తేనే ఖచ్చితంగా నీకు అనుకూలముగా నేను ఉంటాను. దేవుడు మనకు అనుకూలముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం దేవునికి అనుకూలంగా ఉండాలండి. మనం దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రివర్స్ వస్తుంది. ఏంటి? మనకొకరికి అంతెందుకు, లోకంలో ఉన్న సామెతలు కూడా ఒకరికి మనం ఏది తలపెడతామో తిరిగి అదే వస్తుంది. దేవుని వాక్యం కూడా చెప్తుంది, ఏ పంటను ఏ విత్తనమును విత్తుతావో ఆ పంటనే కోస్తామని, అంతే కదండి. మనం ఏ విత్తనాన్ని అయితే వేస్తామో అదే వస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి పంటను వేసినప్పుడు తిరిగి పొటాటోను కొయ్యగలరా? బంగాళదుంపను కొయ్యగలరా? ఎండుమిర్చిని వేసినప్పుడు తిరిగి ఎండుమిర్చే కదండి వస్తుంది. మనం ఏ పంటను వేస్తామో రివర్స్లో మనకు అదే తిరిగి వస్తుంది. అంటే మనం ఒకరి మాటని ఒక మాట అన్నప్పుడు తిరిగి మనకు అదే వస్తుంది. ఒకరిని నువ్వు శపిస్తే ఆ శాపం కూడా తిరిగి రావచ్చేమో. ఒకరిని దీవించు, ఆ దీవెనకు అర్హులు వారు కారు అంటే అది ఖచ్చితంగా మనకే వస్తుంది కదండి. ఆమేన్, హల్లెలూయా. ఒకరికి దీవెనని మనం ఇచ్చాము అంటే వారు అర్హులైతే దీవెన మనకు వస్తుంది, వారికి వస్తుంది. వారు అర్హులైన ఆ దీవెన వారికి వస్తుంది, తిరిగి దీవించినందుకు మనకే వస్తుంది కదా. నిజంగా వారు అర్హులు కారు అని అన్నప్పుడు అది ఖచ్చితంగా ఆ దీవెన మనకే వస్తుంది. ఒకరిని ఎప్పుడైనా శపించడానికి ముందుకు వెళ్ళకూడదండి. చెప్పే మాట ఏంటంటే, వారిని ఎంత అన్యాయమైనా చేయొచ్చు, కానీ తిరిగి వారిని మనం దూషించే రీతిగా శపించే రీతిగా అస్సలు ఉండకూడదు. మనం ఎంత ద్వేషించిన వారు మనల్ని ప్రేమించే రీతిగా ఉండాలి. దేవునికి ఎలాంటి ఉపవాసము చేస్తే అనుకూలమైనదో మనం తెలుసుకున్నాము కదా. అనుకూలము లేని ఉపవాసాలు ఫాస్ట్గా చెప్పేస్తే ముగించుకుందాం. దేవునికి అనుకూలము లేని ఉపవాసం ఏంటండి?
వ్యాపారాలు చేస్తూ ఇంకా కఠినమైన హృదయముతో ఉపవాసం ఉండడం, ఇంకా కలహాలు పడుచు కంఠధ్వని దేవునికి వినబడకుండానట్లు కాకుండా లోకానికి మనుషులకి వినబడేటట్లు. దేవునికి అనుకూలం లేనివి ఇవి. అనుకూలమైనవి ఏంటో చదువుకున్నాం కదండి. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం, ఇంకా మనం మన రక్త సంబంధులకు లేదు అని అనకుండా ఉన్న దాంట్లోనే వారికి సహాయం చేయడం, ఇంకా మూడవది బీదలను మన ఇంట చేర్చుకోవడం, నాలుగవది వస్త్రహీనుడికి వస్త్రమునివ్వడం. అనుకూలమైనవన్నీ మొట్టమొదటిగా చెప్పిన 4 తీసివేయండి. ఈ రోజుతో ప్రభా అనుకూలం అన్నీ తీసివేసేస్తున్నాను, అనుకూలం లేనివి. అనుకూలమైనవి ఇవన్నీ నాలో ఉంచుకుంటున్నాను. అందరితో బుద్ధిగా ఉంటాను, నా హృదయమును నీ వైపు తిప్పుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన వింటాను అని చెప్తున్నాడు. ఉండి చూడండి, ఈ రోజు నుండి నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా దేవుడు మీ ఉపవాసమును మీ ప్రార్థనను అంగీకరించకపోతే తిరిగి ఆ ప్రశ్న నాకు వేయండి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుణ్ణి అడిగే ముందు లేదా దేవుణ్ణి అడిగిన తర్వాత వచ్చి ప్రశ్న నాలో వేయండి. నేను అనుకూలంగానే ఉన్నాను, ఈ వారం అంతా చూశాను, దేవునికి అనుకూలంగానే ఉన్నాను, నాకు ఈ ప్రశ్నకు జవాబు రాలేదు, నన్ను అడగండి. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నేను కూడా ఏదో ఒక రీతిగా సమాధానం దేవుణ్ణి అడుగుతాను. ఇదిగో వాళ్ళు అలా నీకు అనుకూలంగా ఉన్నారు, ఎందుకు అది అవ్వలేదు, నేను అడుగుతాను. ఖచ్చితంగా అనుకూలము లేనివి మీ హృదయంలోంచి తీసివేసి అనుకూలమైనవి మీ హృదయంలో పెట్టుకోమని అడుగుతున్నాను. మరి ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ అడగండి, ప్రభు అనుకూలము లేనివి తీసివేస్తున్నాను, అనుకూలమైనవి నేను నా హృదయంలో పెట్టుకుంటున్నాను. ఎందుకు నాకు జవాబు రాదో నేను చూస్తాను. ప్రతి ఒక్కరు అడగండి ఈ సమయంలో, ప్రభు అనుకూలము లేని ఉపవాసము లేదా అనుకూలము లేని ప్రార్థన నేను చేస్తున్నాను, అనుకూలము లేనివి ఏవి నాకు వద్దు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. నాకు అనుకూలమైనవి నీలో ఉంచుకోండి ప్రభా, నీకు అనుకూలమైనవి నీలో ఉంచుకోమని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. ప్రభా స్తోత్రం.